Olha que Meu, garçom ela é muito linda. top. Eu vou falar com ela. Nossa, eu Ah, tenho ela que é muito falar com essa linda. garota. Eu Ela curti. é Eu gostosa. pegava fácil. Hey, Avantika. Ela Nossa, é mais essa é bonita. ela Eu é quero muito beijar ela. Cara, Não, olha não, aquele não. Tem que falar corpo, com ela, olha do jeito aquele dela. peito. Você é forte. Mano, vai lá. A mina Meu, é tua, se vai você não lá. for, eu vou acabar indo. Seriously? Por favor, vai lá. Excuse me? Cara, An innocent Indian girl coming to your country, working here and there, putting red hair, and you guys are commenting bloody rocks? Como vai? Filho da Como puta, vai? sai daqui, vai antes que eu dê na sua Vai cara. embora, vai Oh, embora. okay. Vai Listen, embora. listen, Lingam. If you're abuse me in Telugu, at least I will understand, no? At least. sai vou daqui. dar uma Please, Cara, please hein? take your seat. Please take your seat. Please take your seat. Hey, verifique pronto? Ei, você vê que aqueles caras estão olhando pra você, hein? Vai lá, cara, vai lá. Ela é Fala sua. com ela. Você tem que ir lá. Você vai, você vai. Como foi essa viagem? Oh meu Deus. Te gostou do sorvete? Mais dinheiro, mais dinheiro, mais dinheiro. Mais dinheiro. É, cara, ela quer você. Olha, olha. É ele que ela que quer. ele quer, não é você Ela não. quer você. Ixi, É, cara, perdeu, ela quer perdeu. Ela é ele, minha. ele. É. Não é pra você não, cara. Life is a game of cards. Y'all know it's a play of swords. Sometimes on who you are. Sometimes watch you out. get Vai, what cara. Vai lá, Ela tá lá, tá esperando por você. Vai lá, cara. Vai, Corre. vai. Você pode me dar o seu número, por favor? Tu não fazes meio mipo. Eu quero te levar, sair. Pau fazes para de mipo. Sim, sim. Desculpa, desculpa. చెప్పాను కదా she is mine. Go, go. Such a dangerous babe. I love you more. Give me more. వైద్యులు ఏమన్నారమ్మా? ఏమంటారు? రక్తపోటు, షుగర్ ఎక్కువైంది, అది తినకండి ఇది తినకండి. ఎప్పుడు సూటిగా ఏం చెప్పవు కదా. ఈ వైద్యులకి ఏంటో ఎన్నో మందులు ఇస్తారు. వాళ్ళు చెప్పాలా? రేపో మాపో పోతాను, నాకు తెలుసులే. మా అన్నీ చూసేసాను. ఇప్పుడు నాకు ఏ లోటు లేదు. ఖచ్చితంగా ఏ లోటు లేదమ్మా. వాడి పిచ్చోడే ఇన్నాళ్ళు అలాగే బతికేశాడు. వాడి జీవితంలో నా విలువేంటో, నేనిచ్చే ప్రేమకి విలువేంటో వాడికి అస్సలు తెలియదే. తెలుసుకుంటాడులేమ్మా నెమ్మదిగా. నెమ్మదిగానా? అదే నా భయం కూడా. అర్థం చేసుకునే లోపల పోయాననుకో, బాధపడతాడు, చాలా బాధపడతాడు. మా ఈలోపు నా స్థానం ఇంకెవరైనా తీసుకుని నేనిచ్చే ప్రేమ ఇవ్వగలిగితే వాడికి ఆలోటు ఉండదమ్మా. చెప్తా వాడి సంగతి, నేను చూస్తా. కిషోరా, సార్. ఆదివారం రా, అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. తాళం వేస్తున్నాను సార్. రేయ్ త్వరగా రా, వస్తున్నాను సార్. 12 అయిపోయింది. అత్తయ్య, ప్రతి ఆదివారం ఈ కాకరకాయ కూరేంటి? అంటే ఈసారి కొత్త మెనూ ట్రై చేద్దామని. నేను చేస్తాను. ఆలూను గుత్తి వంకాయో పెళ్లికి ముందు ఇండియాలో ఉన్నప్పుడు నేను చేసేవాడిని. ఏం అక్కర్లేదు. సదాశివరావు గారికి కాకరకాయ చాలా ఇష్టం. ఆదివారం కుటుంబ విందులో కాకరకాయ ఉండడం ఆనవాయితీ. అంటే ఆయన ఎలాగూ లేరు కదా అని. అయితే సదాశివరావు చనిపోయి ఉన్నంత వరకు ఈ ఇంట్లో ఆదివారం కాకరకాయ ఉంటుంది. వీటిని తీసుకెళ్లి కాస్త పైన పెట్టేయండి అల్లుడు గారు. ఏమా వంట అయిందా? చనిపోయి ఉన్నంత వరకా?
ఏయ్ ఏ బుజ్జి ఏయ్, పదండి లోపలికి. హలో మ్యామ్. నువ్వు దింపు పద. మ్యామ్ సార్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చారు. ఏంట్రా ప్రతి ఆదివారం కిషోర్ని కూడా తీసుకొస్తున్నావు? ఇది కుటుంబ విందు తెలుసు కదా. అయ్యయ్యో నేను చెప్పానండి వద్దని, సారే వినట్లేదు. నేను వెళ్ళిపోతానండి. అక్కర్లేదు కిషోర్, నువ్వు ఇక్కడే ఉండరా. అవును సర్నా, ప్రతి ఆదివారం తీసుకొస్తాను. నీ బాధ ఏంటి? మీ ఆయన నువ్వు కూర్చోబెట్లా? అంటే నీ ఉద్దేశం ఏంట్రా? వీడికి నీకు నో డెఫినెట్లీ నాట్ అండి. పెళ్లి చేసుకోవట్లేదు, వీడిని ఇంట్లో ఉంచుకున్నావు, పైగా ప్రతి ఆదివారం తీసుకొస్తున్నావు. అసలు ఏం జరుగుతుందిరా మీ ఇద్దరి మధ్య? నీకెందుకు? నీకెందుకు ఏంటండి? చెప్పొచ్చుగా ఏం లేదని. యాక్చువల్లీ సొరంత గారు, బేస్డ్ ఆన్ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ పాయింటింగ్ టువర్డ్స్ amorous relationship between the two of us, you are drawing very unnecessary conclusion where there is a foundation reality. But please believe me, madam, when I say the relationship between two of us is purely professional. Any emotional leanings towards each other is purely friendly nature, in fact brotherly. Any slight inception of such rumors in others' mind might create problems for my parents who look for a suitable match for me in Indian matrimony websites. So when I say I beg you, I mean it with a heavy heart. I beg you, ma'am, please believe me, please. మాకంత ఇంగ్లీష్ రాదులే నాయనా, స్కూల్లో 3rd లాంగ్వేజే. Ladies, psychopath family. కిషోరా, ఏంటి కొనుగుతున్నావు? ఏం లేదు సార్. లవణం కావాలా? బూతులు తిరుగుతాను సార్. ఇందులో బూతే ఉంది సార్. ఇది సాల్ట్. మీ తెలుగుకి తద్దనం పెట్ట లవణం తీసుకోండి సార్. సంగీత, సాలడ్ తీసుకో. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చూడుసా, ఓ తల్లిగా నాకు కొన్ని బాధ్యతలున్నాయి. అవి నేను నెరవేర్చాలి. ఒక కొడుక్గా నేను చెప్పిన దానికి ఒప్పుకోవడం నీ బాధ్యత. ఇంత వయసు వచ్చినా పెళ్లి చేసుకోనంటే ఎలారా? ఇంకో 3 నెలల్లో నీ పెళ్లి జరిగి తీరాల్సిందే. ఈ వయసులో మీకు పెళ్ళండి సార్. ఎండిపోయిన చెట్టుకి నీళ్ళు పోస్తే మళ్ళీ పూలు పోస్తాయా? పోసి నీరు కూడా. నా మీద ఆజ్ఞ వేయడానికి నీకు ఏ హక్కు లేదు. చెప్పాలంటే ప్రపంచంలో ఏ అమ్మకి లేదు. మమ్మల్ని అడిగన్నారా మీరు? అడిగే అవకాశం లేకుండా పుట్టేశావు అంతే. నన్ను పెంచడంతో అమ్మగా నీ బాధ్యత తీరిపోయింది. కొడుగ్గా నాకు ఏ బాధ్యత లేదు. అరే, పుట్టిన దగ్గర నుంచి స్కూలు, కాలేజు, పెళ్ళి, ఉద్యోగం, పిల్లలు. మళ్ళీ ఆ పిల్లలకి స్కూలు, కాలేజీ, ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు. ఎస్ సార్, ఇట్స్ ఎ విషియస్ సర్కిల్. అందుకే నేను పెళ్లి చేసుకోను, పిల్లల్ని కన్ను. నా జీవితం మాత్రమే నా బాధ్యత. ఓహోహో, ఏంట్రా నా జీవితం నా బాధ్యత? మొహం చూడు మొహం. అరే నాన్న, ఇలాగే ఒకప్పుడు నేను నేర్చుకుంటాను, నా జీవితాన్ని నేనే చూసుకుంటానని వాగేసి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయావు. కానీ ఏం జరిగింది? వారానికి 3 సార్లు నీ ఇంటికి వచ్చి మేమే బట్టలు ఉతికి శుభ్రం చేసి రావాల్సి వస్తుంది. ఆ వాషింగ్ మిషన్ ఆన్ చేయటం కూడా రాదుగా నాన్న నీకు? దానికి కూడా మేమే రావాలి కదరా. నువ్వు పుట్టిన దగ్గర నుంచి మేము ముగ్గురమే నీకు పని వాళ్ళం. నీకొక భార్య వస్తే తను చూసుకుంటుంది. ఏం అవసరం లేదు, నా బట్టలు నేను ఉతుక్కుంటాను. దానికోసం మాత్రం నేను పెళ్లి చేసుకోను. ఓహోహోహో, ఈ తెలివితేటలకి ఏం తక్కువ లేదురా. 20 ఏళ్లుగా చూస్తున్నావు. ఏం అక్కర్లేదు అంటావు, ఒక వారం రోజులు ఏం చేసుకోలేక కష్టపడతావు. మేం తట్టుకోలేక అయ్యో పాపం మా బంగారం అని వచ్చి సహాయం చేస్తాం. ఇదే కదా జరిగేది. ఇకపై ఈ పప్పులు ఉడకవు. పెళ్లి జరగడం ఖాయం అంతే. నువ్వు కూడానా? మరేంటన్నయ్య, నాకు నీ పెళ్లి చూడాలనుంది. నీలా అందంగా పుట్టే పిల్లలతో నేను ఆడుకోవద్దా? అందరూ ఆగండి. ఎప్పట్లాగే దీనికి ఒకటే పరిష్కారం, ఓటింగ్. హతవిధి. పోర్చుగీసా సార్? తెలుగు. ఎప్పటిది? మన శామ్కి వచ్చే 3 నెలల్లో పెళ్లి జరుగుతుంది. వద్దనే వాళ్ళు చెయ్యొద్దండి. ఇప్పుడు పెళ్లి కావాలి అనేవాళ్ళు చేతులెత్తండి. అంతే, వచ్చే 3 నెలల్లో శామ్కి పెళ్లి జరగడం ఖాయం. ఏంటి ఇది కూడా తెలుగా? పోర్చుగీస్. జీసస్.
ఫుడ్ వేస్ట్ అవ్వకూడదని కంగారు పడకండి. ఏం చేస్తే దారిలోకి వస్తాడో నాకు తెలుసు. నేను చేస్తా. Com licença. Estou aqui para ver Siddhartha Estam. Você pode vai. Obrigada. Sidhu? Está bem? నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు పిన్ని? తీసుకెళ్తానురా. Hola, Janani. Hey, Avantika. May I? Busy? No. Come in. నా ఫైల్ గురించి అడుగుదామని వచ్చాను. అప్రూవల్ వచ్చిందా? సిద్ధు ఫైల్ నెంబర్ ఇంకా రాలేదు, కానీ తప్పుగా అనుకోవద్దు. వచ్చినా కష్టమే. నువ్వు ఒంటరిగా ఉంటావు, స్మోకింగ్ హ్యాబిట్ ఉంది, స్టడీ జాబ్ లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు. చెప్పాం కదా, నా పోయమ్స్ పబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అయ్యాక బాగా డబ్బులు వస్తాయి. ట్రస్ట్ మీ. అవ్వకపోతే వాడు నా సొంత అక్క కొడుకండి. అమ్మ తర్వాత నేనే అమ్మ. నాకివ్వకుండా ఇంకెవరికిస్తారు? అవంతిక, ఇది మన ఇండియా కాదు. అమ్మా నాన్న చనిపోతే ఇక్కడ పిల్లల బాధ్యత అంతా గవర్నమెంట్దే. అర్హత ఉన్నవాళ్ళకే దత్తతిస్తాం. అమ్మ తర్వాత అమ్మైనా సరే. నేనేం చేయలేనమ్మా. అమ్మ అన్నారు, ఇంకా మీ చేతిలోనే ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి కదా, త్వరలోనే ఉంటుంది. ఇది మీరే కదా? హాయ్, ఇట్స్ మీ లతిక. నిన్న నైట్ ఫేస్బుక్ లో చాట్ చేశాం కదా. నేను ఫేస్బుక్లోనే లేను. నీతో చాట్ చేసింది నేను కాదు. తప్పకుండా మా వాళ్ళే అంటారు. నో, మీరే కదా ఎట్టి పరిస్థితిలో 3 months లో పెళ్లి జరగాల్సిందే అన్నారు. నేను కూడా బ్లషింగ్ ఎమోజీ పెట్టాను, గుర్తుందా? లతిక, నాకు పెళ్లి మీద ఆసక్తి లేదు. సూటిగా శోభనానికైతే సిద్ధం. ఏమంటావు? అసదేవ్ తెసాతిమే ఓబ్రిగాదో. చో యతవాని. ఇంత ముద్దొచ్చి అమ్మాయిని పంపిస్తే 2 నిమిషాలు కూడా మాట్లాడలేదు. నిన్ను సంగతి చెప్తానుండవే. మా బాస్